దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్. జగన్కు అదానీ లంచం 1750 కోట్లు. సెకితో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్టజెప్పిన వైనం. జగన్తో గౌతమ్ అదానీ పలుమార్లు భేటీ, ఆ తర్వాతే ఒప్పందాలకు ముందుకొచ్చిన విద్యుత్ పంపిణీ సంస్థలు. విచారణ జరిపి నిర్ధారించిన FBI గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో కేసు. అదానీ, సాగర్ అదానీలపై అరెస్ట్ వారెంట్లు జారీ. అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు. స్టాక్ మార్కెట్ను ముంచేసిన అదానీ షేర్లు 5.27 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి. అదాన్ని జైలుకు పంపాలి రాహుల్ గాంధీ. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి, అన్ని నిరాధార ఆరోపణలే అదానీ గ్రూప్ ప్రకటన. ప్రకృతితో మమేకమే మన సంస్కృతి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. శిల్పారామంలో లోక్మంతన్ ప్రదర్శన ప్రారంభం. పాక్లో ఉగ్రదాడి, ప్రయాణికుల వాహనాలపై కాల్పులు, 50 మంది మృతి. ఉక్రెయిన్పై ఖండాంతర క్షిపణి తొలిసారి ప్రయోగించిన రష్యా. భాజపా భరాసాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. PCC విస్తృత స్థాయి సమావేశంలో శ్రేణులకు మహేష్ కుమార్ గౌడ్ భట్టి పిలుపు. 9 నుంచి శాసనసభ, మంత్రి పొంగులేటి వెల్లడి. 15-16 తేదీల్లో గ్రూప్ 2 రాత పరీక్ష. రాష్ట్రపతికి ఘన స్వాగతం. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం లభించింది. ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులతో పాటు వివిధ దళాల ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. SBIకి రామోజీ ఫౌండేషన్ 30 కోట్ల భూరి విరాళం. వెలుగు దినపత్రికలో ముఖ్యాంశాలు. రాష్ట్రపతికి ఘన స్వాగతం. 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయంలో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు శిల్పకళా వేదికలో లోక్మంతన్ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మధ్యాహ్నం 12:05 గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారని అధికార వర్గాలు తెలిపాయి. కొలువులోకి కొత్త కానిస్టేబుల్ 8,000 మంది. రాష్ట్ర వ్యాప్తంగా 19 PTCలో 9 నెలల ట్రైనింగ్ పూర్తి. అకాడమీ PTCలో పాసింగ్ అవుట్ పరేడ్. రాష్ట్ర పోలీస్ అకాడమీలో చీఫ్ గెస్ట్గా హాజరైన DGP జితేందర్ రాజకీయ ప్రేరేపిత హింసను ఎదుర్కోవాలని సూచన. కాంట్రాక్టుల కోసం అదానీ లంచాలు. 5 రాష్ట్రాల్లో 2,200 కోట్ల ముడుపులు. ఏపీలోనే 1,750 కోట్లు. 2021 నుంచి 2023 మధ్య నడిచిన భాగోతం. న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు, మరో 6గురిపై అరెస్ట్ వారెంట్. అమెరికన్ పెట్టుబడిదారులను మోసం చేశారని ఆరోపణలు. దేశంలో రాజకీయ దుమారం. నిరాధార ఆరోపణలన్న అదానీ గ్రూప్. డిసెంబర్ 9 నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్లు. వచ్చే నెల 15-16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. హాల్ టికెట్ డిసెంబర్ 9 నుంచి TGSP వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. మోదీకి గయానా ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గయానా దేశం తమ అత్యున్నత జాతీయ పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రదానం చేసింది. ఈ అవార్డు అందుకున్న 4వ విదేశీ నేత మోదీ కావడం విశేషం. నెతన్యాహుపై ICC అరెస్ట్ వారెంట్. యుద్ధ నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అరెస్టు చేయాల్సింది. భారత అమెరికా చట్టాలను అదానీ ఉల్లంఘించిండు. ఆయనను మోదీ కాపాడుతుండు. రాహుల్. తాజా ఆరోపణలపై JPC విచారణ చేపట్టాలి. సెబీ చీఫ్ పైన ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్. కావాలనే మోదీని టార్గెట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్. స్టాక్ మార్కెట్ డమాల్. ఇండెక్స్లపై అదానీ కేసు ప్రభావం. ఇన్వెస్టర్లకు 5.27 లక్షల కోట్ల లాస్. 22% వరకు పతనమైన అదానీ గ్రూప్ షేర్లు. పలు సంస్థలు మార్కెట్ క్యాపిటల్ 2.19 లక్షల కోట్ల డౌన్. అదానీ కంపెనీలో వాటాలున్న LICకి 8,683 కోట్ల నష్టం.
వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ సెషన్ సభ ముందుకు కుల గణన వివరాలు, ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై చర్చ. అదే రోజు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. ఆలోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టే ఛాన్స్. ప్రతి 20 మందిలో 5గురికి దగ్గు, సర్ది. ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో భారీగా ఓపీ. రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన వాతావరణం. చలి వల్ల హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పెరిగిన పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ తగ్గడంతో పలు చోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేసిన పీసీబీ. ఉక్రెయిన్పై ఖండాంతర క్షిపణితో రష్యా దాడి, అణ్వాయుధ పాలసీని సవరించిన మరుసటి రోజే ప్రయోగం. 60 ఏళ్ల క్రితమే ఐసీబీఎంల తయారీ, యుద్ధంలో ప్రయోగించడం మాత్రం ఇదే ఫస్ట్. కరెంటు ఖర్చు లేకుండా కరువు తీర పంటలు. కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో 5.55 కోట్ల టన్నుల వరి దిగుబడి. పంప్ హౌజ్ల కరెంటు బిల్లే ఏటా 4,000 కోట్లు. ఈ ఏడాది మోటార్ నడవకపోవడంతో ప్రభుత్వానికి ఆ మేర ఆదా. 2019 నుంచి 2021 వరకు పంపులు నడిపిన 1 కోటి టన్నుల దిగుబడే. ఈ ఏడాది వర్షాలు మంచిగా పడడంతో నిండిన ప్రాజెక్టులు, వాటితోనే రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి. స్థానిక ఎన్నికలు సంక్రాంతి తర్వాతే. డిసెంబర్ నెలాఖరున వరకు రిజర్వేషన్లపై స్పష్టత. 3 విడతల్లో ఎన్నికల నిర్వహణపై సర్కార్ కసరత్తు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతుంది. వచ్చే జనవరి ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఓవైపు కులగణన సర్వే, బీసీడీ డెడికేటెడ్ కమిషన్ సమాచార సమావేశాలు కొనసాగుతుండడం, రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వచ్చే నెల హియరింగ్ ఉండడంతో డిసెంబర్లో 2వ వారం కల్లా ఈ ప్రక్రియ అంతా సవ్యంగా ముగించి జనవరిలో ఎన్నికలు కంప్లీట్ చేయాలని యోచిస్తుంది. కుల గణన సర్వే వివరాలు రాగానే వాటిని డెడికేటెడ్ కమిషన్కు ప్రభుత్వం అందిస్తుంది. అందులో వివరాలు, కమిషన్ చేసిన అధ్యయన వేదిక రెండింటిని ఆధారంగా రిజర్వేషన్లు ఎంత మేరకు పెంచాలన్న దానిపై ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. వార్తాపత్రికలో హెడ్లైన్స్. ప్రధాని మోడీకి మరో 2 అత్యున్నత పౌర పురస్కారాలు. గయానా డొమినికా అవార్డులతో 19కి పెరిగిన విదేశీ సత్కారాలు. గయానాలో గురువారం ప్రధాని మోడీకి ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రదానం చేసిన అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ. ఏకత్వానికి ప్రతీక కోటి దీపోత్సవం. అసత్యంపై సత్యం గెలిపే కార్తీక దీపాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో గురువారం కోటి దీపోత్సవం హారతి ఇస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రంలో గవర్నర్ జిసితే వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క, నరేంద్ర చౌదరి దంపతులు. హైదరాబాద్కు మూసి వరం కావాలి, శాపం కాదు, సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమంలో టాప్. ఇంటింటికి వెళ్ళి ఘనంగా చాటి చెప్పండి. టీజీఎస్పీని సంస్కరించి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలు. బీఆర్ఎస్ బీజేపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. పీసీసీ విస్తృత సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. డిసెంబర్ 2వ వారం నుంచి శీతాకాల అసెంబ్లీ. అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ చర్చకు అవకాశం. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్లు వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ చట్టం చేసే యోచనలో సర్కార్. కన్వీనర్ ఫీజు 3 వరకు పెంపు. అదానిపై బిగుస్తున్న ఉచ్చు. వివిధ నేరారోపణలపై న్యూయార్క్ కోర్టులో అభియోగాల నమోదు. అరెస్టు చేసి విచారణ జరపాలన్న రాహుల్. చట్టాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామన్న అదాని. ఉక్రెయిన్పై క్షిపణుల పిడుగులు. రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగంలో తీవ్ర స్థాయికి చేరిన సమరం. 29న రాష్ట్రమంతా దీక్షా దివాస్. మాజీ మంత్రి కేటీఆర్. ములుగు జనగాం జిల్లాలో 100% సర్వే. ముమ్మరంగా సాగుతున్న ఇంటింటి సర్వే.